హాయ్! వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో, మనం ఆర్ఆర్‌బీ ఎగ్జామ్స్‌కి ఎప్పుడొచ్చినా కొత్త ఎగ్జామ్స్ మనం స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం ఎప్పుడు గాని ఏఎన్ఆర్ ట్యుటోరియల్ నుంచి మీకు 3 చిట్కాలతో మీకెప్పుడొస్తాము. సో, మొట్టమొదటి మనం సీబీటీ ట్రిక్ అనుకుంటాం. ఆల్రెడీ రీసెంట్‌గా వీడియో చేశాను చూడండి. సీబీటీ ట్రిక్ అంటే ఆ సీబీటీ ట్రిక్ ఫాలో అవుతే మిగతా వాళ్ళకంటే మీరు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. మినిమమ్ 10 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు. నిన్ననే వీడియో చేసాము. కావాలంటే ఒకసారి చూడండి. ఏఎన్ఆర్ ట్యుటోరియల్ సీబీటీ ట్రిక్ అని ఆర్ఆర్‌బీ సీబీటీ ట్రిక్ అని సెర్చ్ చేస్తే వస్తది. లేకపోతే మన వీడియోస్‌లోకెళ్ళి చూడండి. ఇక రెండోది 0.45 మినిట్స్ ట్రిక్. సో, మూడోదొకటుంటుంది. మూడో ట్రిక్ ఏంటి అంటే, అది 147 మెథడ్ ట్రిక్. అది నేను మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో తర్వాత వీడియోలో మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఫాలో అవ్వండి. 100% ఆర్ఆర్‌బీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోవాల్సిన ట్రిక్స్ ఇవి. ఈ 3 నేర్చుకుంటే ఖచ్చితంగా జాబ్ సాధిస్తారన్న కాన్ఫిడెన్స్ మీరు ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళక ముందే మీలో వస్తుంది. ఆ కాన్ఫిడెన్సే మీకు ఇంకో 2 మార్కులు ఎక్కువ తెస్తుంది. అంటే ఇక్కడ వచ్చే ఇంకా మార్కులు కాకుండా, ఆ కాన్ఫిడెన్స్ ద్వారా మీరు ఇంకో 2 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో, ఫస్ట్ సీబీటీ ట్రిక్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్‌గా మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి ఒకటి. వాటి గురించి సో, కాబట్టి మళ్ళీ ఒకసారి రిమైండర్ చేద్దామనే ఉద్దేశ్యంతో ఈ 3 చిట్కాలు చెప్తున్నాం. సీబీటీ ట్రిక్ అయిపోయింది. ఈ వీడియోలో మనం 0.45 లేదా 45 సెకండ్స్ మెథడ్ అని కూడా అంటాం. సో, దీంట్లో మీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మీరు ఏదైతే ఎగ్జామినేషన్‌లో మీరు టైమ్ మేనేజ్‌మెంట్ ఎలాగో చెప్పడంతో పాటు, మీరు ఇంట్లోనో, లేకపోతే ఎక్కడో ఇన్‌స్టిట్యూట్‌లోనో, ఎక్కడో కోచింగ్ సెంటర్‌లోనో, లేకపోతే స్టడీ హాల్‌లోనో, లేకపోతే ఎక్కడైనా సరే మీరు ఆఫీస్‌లో పని చేసుకుంటూనో, ఏదన్నా సరే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మ్యాథ్స్ గాని, రీజనింగ్ గాని, ఇతరితరవి గాని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ అదేవిధంగా రీజనింగ్‌లో ఒక క్వెషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారంటే అది ఖచ్చితంగా 45 సెకండ్స్‌లో కంప్లీట్ అయ్యేటట్టు ఉండాలి. మీరు ఇదే టార్గెట్ పెట్టుకోండి. 45 సెకండ్స్‌లో నువ్వు పూర్తి చేయలేకపోయినావా? ఆ క్వెషన్‌కి నీకు సమాధానం తెలిసినా గాని, లేదా ఆ క్వెషన్ నువ్వు సాల్వ్ చేయగలిగినా గాని అది చేయనట్టే లెక్క. ఆ స్టాండర్డ్స్‌లో నీ ప్రిపరేషన్ నువ్వు చేస్తా ఉండాలి ఇంట్లో. 45 సెకండ్స్‌లోనే పూర్తి చేయాలి. సపోజ్‌కి టైమ్ అండ్ వర్క్ ఉంది. ఒక క్వెషన్ తీసుకున్నావు. ఆ క్వెషన్‌కి నువ్వు స్టార్ట్ చేసి ఒక దాదాపు 1 మినిట్ అబోవ్ పట్టింది. అంటే ఆ క్వెషన్ నీకు ఆన్సర్ వచ్చినా గాని నువ్వు పర్ఫెక్ట్ లేనట్టే. అంటే ఆ క్వెషన్ టిక్ పెట్టుకో. సపోజ్‌కి 25 క్వెషన్ ఇది. నేను 1 మినిట్‌లో చేయలేకపోయినా. 45 సెకండ్స్‌లో చేయలేకపోయినావు కాబట్టి దీన్ని టిక్ పెట్టుకో. ఇంటూ మార్క్ పెట్టుకో. అంటే నువ్వు చేయలేకపోయినావు అని. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైతే ఈ టాపిక్ వస్తావో, మళ్ళీ టైమ్ అండ్ వర్క్ వస్తావో, అప్పుడు దీని మీద ఎక్కువ మళ్ళీ ఫోకస్ చేయాలని ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఎందుకు? ఆ క్వెషన్ నెంబర్ దగ్గర ఇంటూ మార్క్ పెట్టుకున్నావు. ఇది నాకు పోయినసారి 1 మినిట్ కంటే ఎక్కువ టైం పట్టింది. సో, ఈసారి 1 మినిట్ కంటే తక్కువ అంటే 45 సెకండ్స్‌లో పూర్తి చేయాలని మళ్ళీ ఒకసారి దీన్ని టార్గెట్ చేస్తావు. ఆ విధంగా నువ్వు ప్రతి ఒక్క క్వెషన్‌ని 45 సెకన్లలో పూర్తి చేసేటట్టే ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్‌కి ముందు. ఓకే. చాలా మంది అంటారు. సరే నాకు ఆల్రెడీ పోయినసారి కూడా క్వెషన్ చేశారు. ఇలాగే ఒక ఎగ్జామ్‌కి ముందు 45 సెకండ్స్‌లో పూర్తి చేయాలి అని చెప్తే, సరే 45 సెకండ్స్‌లో పూర్తి చేయొచ్చా అన్నారు. యెస్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. కావాలంటే మీరు ఎవరైనా రీసెంట్‌గా జాబ్ సాధించిన వాళ్ళని అడగండి. వాళ్ళు ఎంత సమయంలో చేశారు? కాకపోతే మనం 45 సెకండ్స్‌లో పూర్తి చేస్తాం కదా! ప్రిపరేషన్‌లో. ఎగ్జామినేషన్ హాల్‌లో మీకు చిన్న కన్సెషన్ మిగులుతుంది. కన్సెషన్ వస్తుంది. ఎందుకు? మనకు అక్కడ కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి. ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళంగానే భయం స్టార్ట్ అవుతుంది. ఎవరైతే బాగా 100% ప్రిపేర్ అయిన వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఎగ్జామినేషన్‌కి 5 నిమిషాల ముందు అన్ని గుర్తొస్తాయి. ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీయే అన్నట్టు గుర్తొస్తాయి. ఈ జాబ్ వస్తే ఎలా ఉంటది? జాబ్ రాపోతే ఎలా ఉంటది? జాబ్ రాపోతే నీ ఫ్రెండ్స్ ఏమంటారు? మీ అమ్మ, నాన్న ఎట్లా ఆలోచిస్తారు? నీ పరిస్థితి ఏంది? నీ ఎకనామికల్ సిట్యుయేషన్ ఏంది? ఇవన్నీ ఒకటేసారి గుర్తుకొస్తాయి. ఎగ్జామ్‌కి ముందు ఎన్నో అనుకుంటాం. పలానా ఆఫీసర్ కావాలని కలలు కంటాం. ఇలా పొజిషన్‌లో ఉంటా, నా ఫ్యూచర్ ఇలా ఉంటదని కలలు కంటాం. ఒకేసారి ఎగ్జామ్ హాల్‌కెళ్ళే ముందు అవన్నీ భయాలు గుర్తొస్తాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 2, 3 క్వెషన్‌లు నిన్ను కొద్దిగా టఫ్ అనిపించి, కాలిక్యులేషన్ ఎక్కువ అనిపించి, స్టార్టింగ్‌లోనే ఆ క్వెషన్స్ రాలేదనుకో, నీ ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో, కాబట్టే నేను మీకు అందుకని సీబీటీ ట్రిక్ అని చెప్పాను. దాంట్లో ఫస్ట్ మనం 60 క్వెషన్‌లు నీకు తెలిసినవే పెడతాము. తర్వాత మిగతా 25 నిమిషాల్లో రాని వాటి అంటే సింప్లిఫికేషన్ ఎక్కువ ఉన్న వాటికి జోలికెళ్తాం. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అందుకని 3 చిట్కాలు సరిగ్గా చూడండి అంటున్నాను. సో, ఎగ్జామినేషన్ హాల్‌లో మీకు కొద్దిగా టెన్షన్స్ ఉంటాయి కాబట్టి, అక్కడ మీకు టార్గెట్ వచ్చేసి 1 మినిట్. ఎగ్జామినేషన్ హాల్‌లో మ్యాథ్స్, రీజనింగ్‌కి 1 మినిట్ టార్గెట్ ఇస్తున్నాను. సపోజ్‌కి మనకి మ్యాథ్స్, రీజనింగ్ నుంచి దాదాపు 55 క్వెషన్‌లు వస్తాయి అనుకుందాం. ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్క లాగుంటుంది. బట్ ఈ విధంగా అనుకుందాం. మ్యాథ్స్ నుంచి 25 క్వెషన్‌లు, రీజనింగ్ నుంచి 30 క్వెషన్‌లు అనుకుందాం. సపోజ్‌కి ఈ విధంగా వచ్చాయనుకుందాం. టోటల్ ఎంతవుతది? 50. మిగతా 45 క్వెషన్‌లు జీకే గావచ్చు, జనరల్ సైన్స్ గావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు అవుంటాయి. సో, ఫస్ట్ ఈ 55ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలంటే, దీంట్లో 55లో ఖచ్చితంగా నీకు ఒక 35 క్వెషన్స్ చాలా సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. ఇంకొక 20 క్వెషన్స్ కొద్దిగా కాలిక్యులేషన్ ఎక్కువ పట్టే క్వెషన్స్ ఉంటాయి. సో, ఆల్రెడీ మనం సీబీటీ ట్రిక్‌లో ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ రౌండ్ మొత్తం 3 రౌండ్‌లలో ఫస్ట్ రౌండ్‌లో సింపుల్‌గా ఉన్న క్వెషన్సే చేస్తాం. సో, ఏదైతే సింపుల్‌గా ఉంటాయో, కాలిక్యులేషన్ తక్కువ అనిపిస్తుందో ఆ 35 క్వెషన్‌లనే నువ్వు చేస్తావు. సో, దీనికి ఒక్కొక్క దానికి 1 మినిట్ టైమ్. 1 మినిట్ అంటే 60 సెకండ్స్. సో, 35 క్వెషన్‌లకి ఎంత సమయమైంది? 35 నిమిషాలు టైం పట్టింది. నెక్స్ట్ 20 క్వెషన్‌లు ఏవైతే సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నామో, ఇవి సెకండ్ రౌండ్‌లో చేస్తాము. వీటికి టైమ్ 1.5 అంటే 90 సెకండ్లు. 1.5 నిమిషాలు అంటే 90 సెకండ్లు. సో, ఒక్కొక్క క్వెషన్‌కి 90 సెకండ్ల చొప్పున 20 క్వెషన్‌లకి నీకు 30 నిమిషాలవుతుంది. ఓకేనా? మ్యాథ్స్, రీజనింగ్ అయిపోయింది. మ్యాథ్స్, రీజనింగ్‌ని 35 నిమిషాల్లో సింపుల్ క్వెషన్స్, మిగతా 30 నిమిషాల్లో టఫ్ క్వెషన్స్ చేసేసాం. ఇక లాస్ట్ మిగిలింది 45 క్వెషన్స్ సైన్స్ నుంచి, అదే విధంగా జీకే నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి వీటికైతే టైం పట్టదు కదా! చూడగానే ఆన్సర్ చెప్పొచ్చు. బట్ క్వెషన్ చదవడానికి కూడా నీకు సమయం పడుతుంది కాబట్టి, వీటికి ఒక్కొక్క క్వెషన్‌కి 30 సెకండ్స్ టైమ్ వేసుకుందాం. 30 సెకండ్స్. ఆ విధంగా 45 క్వెషన్స్‌కి నీకు 22.5 మినిట్స్ పడుతుంది. సో, 22.5 మినిట్స్ పడుతుంది 45 క్వెషన్స్‌కి. సో, ఇవన్నీ కాలిక్యులేట్ చేయండి. 30 మినిట్స్
22.5 మినిట్స్ చేస్తే 87.5 మినిట్స్ పడుతుంది మొత్తం. నీకు ఇంకా 2 నిమిషాల 30 సెకండ్లు 30 సెకండ్లు మిగిలే ఉంటాయి. 2.5 మినిట్స్ మిగిలే ఉంటాయి. ఇంకా 2.5 మినిట్స్ అనేది నీ ఇష్టం. మళ్ళీ ఒకసారి చూసుకుంటావా, చెక్ చేసుకుంటావా, ఏదన్నా మార్క్ యాజ్ రివ్యూలో పెట్టిన వెళ్ళి చెక్ చేసుకుంటావా, లేకపోతే రెడ్ మార్కులు ఉన్నాయి అస్సలకి వదిలేసిన క్వశ్చన్స్ చెక్ చేసుకుంటావా, అది నీ ఇష్టం. సో ఈ విధంగా నీకు లాస్ట్లో 2.5 మినిట్స్ బోనస్గానే మిగులుతుంది. సో కాబట్టి ఎవరైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ముఖ్య సూచన, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంటికాడ 45 సెకండ్స్ టైం పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ హాల్లో ఒక్కొక్క క్వశ్చన్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ 55 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, దీన్ని 35 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్కటి. సో ఆ విధంగా 35 మినిట్స్ పడుతుంది. టఫ్ క్వశ్చన్స్ ఒక్కొక్కటి 1.5 అంటే 90 సెకండ్స్. ఈ విధంగా వీటికి 30 మినిట్స్ పడుతుంది. ఇక మిగిలిన స్టాటిక్ జీకే సైన్స్ వీటి నుంచి ఒక్కొక్కటి 30 సెకండ్స్లో అంటే హాఫ్ మినిట్లో పూర్తి చేసినా కానీ నీకు 22.5 మినిట్స్ పడుతుంది. టోటల్గా 87.5 మినిట్స్లో నీకు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోతుంది. మొత్తం నీకు టైం 90 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఆ 2.5 మినిట్స్ మిగులుతాయి కదా, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి కంప్లైంట్స్ ఉంటాయి, మధ్యలో బయోమెట్రిక్ అని అదని ఇదని టైం వేస్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఈ 2.5 మినిట్స్ అటు పోయినా కానీ నువ్వు సెంట్ ఇక్కడే నువ్వు 100% పాస్ అయిపోతావు. మిగతా వాళ్ళకంటే నువ్వు ఇక్కడ 2-3 మార్కులు ఈ టైం మేనేజ్మెంట్లోనే నువ్వు కొట్టేస్తావు. సో కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇది ఫాలో అవ్వాలి. హాయ్, వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇది మనకి ఆర్ఆర్బి లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ఏఎల్పి మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి మీకు 2026 ఎడిషన్ క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 ఇయర్స్ నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 ఇయర్స్ క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదివితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జిఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజిక్, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగం, దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి.
ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వరకు, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావ్ బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు వీడియో కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది ఆ ప్రాబ్లం, ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి. ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్, ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. సేమ్ ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక చార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది. కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక, ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 day లో డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 days పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ కైనా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.